హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో కుక్కలు ఏడిస్తే అశుభమా? కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయా? కుక్క అరిస్తే నిజంగానే మరణం తప్పదా? అనే విషయాన్ని తెలుసుకుందాం. మనం నిత్యం తిరిగే ప్రదేశాల్లో కుక్కల అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అయితే కుక్కలు ఏడిస్తే ఏదైనా అపశకునం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. రాత్రిపూట ఏడిస్తే అశుభానికి సంకేతమని భావిస్తారు. అసలు కుక్క ఏడుపుకు అర్థాలేమిటి? అవి ఏడిస్తే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శునకాలను కాలభైరవుడిగా పరిగణిస్తారు. కుక్కలకు భవిష్యత్తు ముందే తెలిసిపోతుందని పురాణాల్లో పేర్కొనబడింది. జంతువులన్నింటిలో అత్యంత విశ్వాసం కలిగినది కుక్క ఒక్కటే. అంతేకాదు, మనుషులకి శునకాలకు మధ్య మంచి స్నేహం ఉంటుంది. అయితే మన వీధుల్లో కుక్కలు రాత్రిపూట అరిచినా, అదే పనిగా మూలిగినా, తరచుగా ఏడ్చినా యమధర్మరాజు వస్తున్నాడని, వాటికి ఆత్మలు కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే కుక్కలకు ప్రకృతిలో జరిగే మార్పులను ముందుగానే పసిగట్టే శక్తి ఉంటుంది. అవి రాబోయే ప్రమాదాలను లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ముందుగానే పసిగడతాయని చాలామంది నమ్ముతారు. మనకు ఎదురయ్యే ప్రమాదకరమైన సంఘటనల గురించి తెలియచేయడానికి ఇలా జరుగుతుందని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంటి ముందు కుక్క ఎప్పుడైనా ఏడిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే ఇది జీవితంలో మీరు ఎదుర్కొనే కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందట. అంతేకాదు, మీ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారట. అయితే హేతువాదులు మాత్రం వీటిని మూఢనమ్మకాలని, ఇలాంటివి ఏవీ నమ్మకూడదని చెబుతున్నారు. వాస్తవానికి కుక్కలు తమ సహచరులకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఏడుస్తాయి. వాటి ప్రత్యేక స్వరం ద్వారా కుక్కలు కొన్నిసార్లు తమ స్థితిగతులను తెలుపుతాయని, లేదంటే కుక్కలకు ఏదైనా నొప్పి ఉన్నప్పుడు కూడా ఏడుస్తాయి. శునకాలు మనుషులతో కలిసిపోవడానికి ఇష్టపడతాయి. ఇవి ఒంటరితనాన్ని అస్సలు ఇష్టపడవు. అందుకే ఇంట్లో లేదా వీధిలో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అరుస్తాయని, అవి గాయపడినా, వాటికి ఏదైనా ఆపద వచ్చినా రాత్రిపూట ఏడవడం ప్రారంభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శునకాలు దయ్యాలను, ఆత్మలను చూస్తాయని చాలామంది నమ్ముతారు. అయితే అవి అన్నీ మూఢనమ్మకాలు. వాటిని ఎవరూ నమ్మకూడదు. కుక్కలు మనిషిని వాసన చూసి గుర్తుపడతాయి. అలాగే ఎవరైనా మరణానికి దగ్గరైనా ఆ గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగా గుర్తిస్తాయట. ఆ వాసన ద్వారా చావుని పసిగట్టి అలా ఏడుస్తాయి అంటారు. కొన్నిసార్లు అనారోగ్యం, ఆకలి కారణంగా ఏడుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కుక్కల అరుపుల వల్ల, ఏడుపుల వల్ల మరణం సంభవించడం అనేది శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. అయితే జ్యోతిష్య నిపుణులు మాత్రం శునకాల ఏడుపుని అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. పెంపుడు జంతువు అంటే ముందు వరుసలో ఉండేది కుక్క. విశ్వాసానికి మారుపేరు శునకాలే. యజమానుల కోసం తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే కుక్కలు యజమానికి భద్రత కల్పించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. మన సొంత వాళ్ళని కూడా నమ్మలేని ఈ రోజుల్లో కుక్క తనను పెంచుకున్న వాళ్ళ కోసం ప్రాణాన్ని అయినా సరే ఇస్తుంది. కుక్కల వల్ల ఇంటికి చాలా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శునకాలు ఇంటికి కాపలాను ఇవ్వడమే కాదు, మానసిక ఆనందాన్ని కూడా ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి కలిగినప్పుడు పెంపుడు జంతువులతో ఆడుకుంటే ఒత్తిడి నుండి బయటపడవచ్చునట. అసలు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది. కుక్కలు దుష్టశక్తులను చూడగలవని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు. కుక్క ఏడిస్తే ఏదో చెడు జరుగుతుందన్న భావన కూడా అప్పటి నుండే మొదలైంది. అయితే అన్ని రంగాలలో ముందున్న
అమెరికా వంటి దేశాల్లోనూ ఈ నమ్మకం ఉంది. అమెరికాలో 2 కుక్కలు కలిసి ఏడిస్తే ఎవరైనా ఒక వ్యక్తి త్వరలో చనిపోబోతున్నాడని నమ్ముతారు. అదే సందర్భంలో 3 కుక్కలు కలిసి ఏడిస్తే ఆ చనిపోయేవారు ఒక స్త్రీమూర్తి అని కొందరు నమ్ముతారట. ఏది ఏమైనా రోజులు మారే కొద్దీ మనిషి బుద్ధి మారుతున్న నేటి సమాజంలో ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు మారినా కుక్కలకు ఉన్న విశ్వాసం మరే జీవిలో కూడా ఉండదట. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.